అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గారి 10వ వర్ధంతి సందర్భంగా బెల్లంపల్లి చౌరస్తాలో తన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల నివాళులర్పించడం జరిగింది. మిత్రులారా, కాకా వెంకటస్వామి గారు ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి దేశంలోనే సుపరిచితుడై దళితులందరికీ కూడా దారి చూపిన మహానీయన ఎరిగిన సంఘటన. వెంకటస్వామి గారికి పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ కానివ్వండి, కోల్బెల్ట్ కానివ్వండి, సింగరేణి కార్మికులకు ఎన్నో సేవలు చేసిన చరిత్ర వెంకటస్వామి గారికి ఉంది. ఆనాడు సింగరేణి నష్టాల బారిన పడి బీఐఎఫ్ఆర్లకు పోతున్న క్రమం లోపల ఆనాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, ప్రధానమంత్రి గారితో మాట్లాడి 400 కోట్ల వడ్డీ లేని రుణం ఇప్పించి సింగరేణి బీఐఎఫ్ఆర్లకు పోకుండా సికాండశ్రీ కాకుండా కాపాడి 1,20,000 మంది సింగరేణి కార్మికులకు భవిష్యత్తు చూపెట్టిన మహానేత మన కాకా. దళితులంటే తన పేద కుటుంబం పుట్టింది కాబట్టి దళితులంటే మహాప్రేమ. హైదరాబాదులోనే 75,000 ఇండ్లు దళితులకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ఇల్లు కట్టించిన చరిత్ర మన కాకా గారికి ఉన్నది. కాకా గారు అంటేనే కాంగ్రెస్ అంటే కాకా తన చివరి శ్వాస వరకు కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్ పార్టీని అభ్యున్నతి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కొనసాగిస్తూ, కాంగ్రెస్ పార్టీ పటిష్టత కోసం నిర్విరామ కృషి చేసిన కాకా గారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.